శాంతి. ఈరోజు బాబా మనకి ఏదైతే మంత్రం మనకి బాబా ఇచ్చారో అది అందరికీ వినిపించండి అంటున్నారు. చూడండి, ఇది ప్రపంచంలో సీక్రెట్గా ఉంచాల్సినది. జనరల్గా ఎవరైనా మంత్రం ఇస్తే ఎవరికి చెప్పొద్దు, అసలు చెప్పకూడదు అని అంటారు. కానీ బాబా ఏమో మంత్రం ఇచ్చి అందరికీ వినిపించండి, అందరికీ చెప్పండి అంటున్నారు. ఇది వశీకరణ మంత్రం. దుఃఖాల నుండి, బంధనాల నుండి, సమస్యల నుండి ముక్తిని పొందడానికి ఈ వశీకరణ మంత్రం బాగా ఉపయోగపడుతుంది. అలాగే బాబా ఒక బేహద్ బృహత్తర కార్యాన్ని మొదలుపెట్టారు. దీంట్లో అందరం వేలు సహాయం అందించాలి. భగవంతుడు చేపట్టుతున్న ఈ కార్యంలో ఎవరైతే సహయోగిలుగా అవుతారో వారికి జన్మ జన్మల కోసం రిటర్న్ లభిస్తుంది. చూడండి, గాంధీజీ తలపెట్టిన స్వాతంత్ర పోరాటంలో కొంచెం సహయోగం ఇచ్చిన వారు కూడా ఫ్రీడమ్ ఫైటర్గా లాభాన్ని పొందుతున్నారా లేదా? కొన్ని బెనిఫిట్స్. మరి ఒక వ్యక్తికి సహయోగం ఇస్తేనే ఒక్క దేశాన్ని ముక్తి చేయడానికి అంత బెనిఫిట్స్. మరి భగవంతునికి సహయోగం ఇస్తే అది కూడా మొత్తం ప్రపంచాన్ని దుఃఖాల నుండి ముక్తి చేసే కార్యంలో ఇంకెన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆలోచించాలి. చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అందుకే బాబా కార్యంలో సహయోగంను ఇవ్వాలి. ఇది 11 अप्रैल मुरली। मीठे बच्चे, ये बना बनाया नाटक है। इस नाटक से एक भी आत्मा छूट नहीं सकती। मोक्ष किसी को नहीं मिल सकता। మధురమైన పిల్లలు, ఇది తయారవుతున్న నాటకం. ఈ నాటకం నుండి ఒక్క ఆత్మ కూడా ముక్తిని పొందదు. మోక్షమైతే ఎవరికి లభించదు. మధురమైన పిల్లలు, ఇది తయారవుతున్నటువంటి నాటకం. ఈ నాటకం నుండి ఒక్క ఆత్మ కూడా ముక్తుడిగా అవ్వదు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ పాత్ర నుండి ముక్తుడిగా అవ్వదు. పాత్ర లేకుండా కంప్లీట్ మోక్షం ఎవరికి ఉండదు. ప్రతి ఆత్మ తన పాత్ర వహించాల్సిందే. అంతేగాని నేను పాత్ర యొక్క బంధనం నుండి ఇక్కడ ముక్తున్నవుతాను, పాత్ర నుండి విడిపించుకుంటాను, ఈసారి ఎలాగో వచ్చాను కానీ ఇంకా నెక్స్ట్ టైం రాను అంటే కుదరదు. ఒకసారి వచ్చి పురుషార్థం చేసిన వాళ్ళు ప్రతి కల్పంలో వచ్చి పురుషార్థం చేయాల్సిందే. అయినా వచ్చారంటే మళ్ళీ లాస్ట్కే వెళ్ళాలి తప్ప మధ్యలో వెళ్ళే మార్గమే లేదు, ఆప్షనే లేదు. మధ్యలో వెళ్ళడానికి ఎవరికీ లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదు. చివరి వరకు ఉండాల్సిందే. ప్రశ్న, ఊంచేతే ఊంచా పతిత్ పావన్ బాబ్ భోలానాథ్ कैसे है? ఉన్నతోన్నతమైన పతిత పావనుడైన బాబా భోలానాథుడు ఎలా? బాబా భోలానాథుడు. బాబాని భోలానాథ్ అంటున్నాం, ఎలా అంటున్నాం? ఎలా భోలానాథుడు బాబా? బాబా ఏం జవాబు చెప్పారంటే, మీరు పిల్లలు వారికి పిడికెడు బియ్యం ఇచ్చేసి మెహల్లు తీసుకుంటున్నారు. అందుకే బాబాను భోలానాథుడు అని అంటారు. తుమ్ कहते हो शिव बाबा हमारा बेटा है। वह बेटा ऐसा है जो कभी कुछ लेता नहीं। మీరేమంటారు? శివ బాబా మా కొడుకు అంటారు. ఎలాంటి కొడుకు శివ బాబా? ఏది తీసుకోరు, మన నుండి ఏది తీసుకోరు. సదా హీ దేతా హై, సదా ఇస్తూనే ఉంటారు. భక్తి మే कहते हैं जो जैसा कर्म करता है वैसा फल पाता है। భక్తిలో అంటారు ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే అటువంటి ఫలం పొందుతారు అని. పరంతు భక్తి మీతో అల్పకాల్ కా మిల్తా హై. కానీ భక్తిలో అయితే అల్పకాలికంగానే లభిస్తుంది. జ్ఞాన్ మే సమజ్ సే కర్తే ఇసిలియే సదాకాల్ కా మిల్తా హై. జ్ఞానంలో వివేకంతో చేస్తారు, అందుకే సదాకాల ఫలం లభిస్తుంది. జ్ఞానంలో అయితే, భక్తిలో అల్పకాలికంగా లభిస్తుంది.
కానీ మీరు పిల్లలు పిడికెడు బియ్యం ఇచ్చేసి మెహల్లు తీసుకుంటున్నారు. మరి బాబా పిడికెడు బియ్యానికే ఎంతో తృప్తి చెంది సంతుష్టమయ్యి మనకి రిటర్న్లో అంత ఇస్తున్నాడంటే బోల కదా. బాబా అమాయకుడనే అంటారు కదా. శివబాబాను మీరు ఇప్పుడు వారసుడిగా చేసుకుంటారు. ఇప్పుడు మీరు శివబాబాను మీ అబ్బాయిగా కొడుకుగా చేసుకుంటారు. కొడుకుకి పిల్లలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒకరిని ప్లస్ చేసుకొని బాబా కూడా మా అబ్బాయి అని అంటారు. అమ్మాయి కాదు, మరి మాకు అందరు అబ్బాయిలే, బాబాను అమ్మాయి చేసుకుంటా అంటే బాబా అబ్బాయే. బాబాను మీరు మీ అబ్బాయిగా చేసుకుంటే బాబాకు మీరేం చేస్తారు? వారసత్వం ఇస్తారు. అంటే బాబా కోసం మీరు ధనాన్ని ప్రత్యేకంగా తీస్తారు. సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో కాదు. మరి అబ్బాయి అంటే ఏంటి? రోజు ఖర్చు ఉంటుంది. మరి వారసుడిగా చేసుకోవడం అంటే ఏంటి? మనకు వచ్చినటువంటి ధనంలో, ఇన్కంలో మనం ప్రతి నెల ఎంత సంపాదిస్తామో అందులో కొంత వాటా బాబాకి తప్పనిసరిగా తీయాలి. కేవలం ఎప్పుడో ఒకసారి నేను ఏదైనా కార్యానికి బాబాకి ఏదైనా చేస్తానంటే అది వారసుడు కాదు. ఇప్పుడు బయట చూడండి, ఒక గుడి కడుతున్నారంటే అందరూ చందాలు వేసుకొని గుడి కట్టేస్తారు. అది గొప్ప విషయం కాదు. లేదా ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఏదైనా చేద్దామంటే అందరు కలిసి చేస్తారు. అది దానికే ఖర్చు అవుతుంది, అయిపోతుంది. కానీ నిత్యము రెగ్యులర్గా ఏదైతే ఆ కార్యాన్ని నడిపించడానికి ఉంటుందో దాంట్లో సహయోగం ఇవ్వడం అది కొందరి వారసుల్లాంటి వాళ్ళే చేస్తారు. అదే బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు ఇప్పుడు నన్ను మీ వారసునిగా చేసుకుంటే భవిష్యత్ అనేక జన్మలు బాబా ఇచ్చే వారసత్వానికి అధికారి అవుతారు. ఓం శాంతి. रूहानी बच्चों से रूहानी बाप रूरिहान कर रहे हैं, वैसे कहेंगे रूहानी बाप बच्चों को राजयोग सिखला रहे हैं. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. ఆత్మిక తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. तुम आए हो बेहद के बाप से राजयोग सीखने, इसलिए बुद्धि चली जानी चाहिए बाप की तरफ. మీరు ఇక్కడికి వచ్చింది అనంతమైన తండ్రి నుండి రాజయోగం నేర్చుకునేందుకు. కాబట్టి మీ బుద్ధి తండ్రి వైపే వెళ్ళాలి. యహే పరమాత్మ జ్ఞాన ఆత్మాకి ప్రతి. ఇది పరమాత్మ జ్ఞానం ఆత్మల కోసం. భగవాన్ వాచ్ सालिग्रामम प्रति आत्माओं को ही सुनना है, इसीलिए आत्माभिमानी बनना है. ఆత్మలే వినేది ఉంది, అందుకే ఆత్మాభిమానిగా మనం అవ్వాలి. ఈ పరమాత్మ జ్ఞానం ఆత్మల కోసం వినిపిస్తున్నారు. భగవాను వాచ సాలిగ్రాముల కోసం. ఆగే తుమ్ దేహాభిమాని తే. ఇంతకుముందు ఎలా ఉండేది? దేహాభిమానిగా. इस पुरुषोत्तम संगम युग पर ही बाबा का तुम बच्चों को आत्माभिमानी बनाते हैं. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోని బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. ఆత్మాభిమాని మరియు దేహ అభిమానికి తేడాను మీరు అర్థం చేసుకున్నారు కదా. బాప్ నే హీ సమझाया है, ఆత్మా హీ శరీర్ సే పాట్ బజాती है. బాబాని అర్థం చేయించారు, ఆత్మే శరీరం ద్వారా పాత్ర వహిస్తుంది అని. పడితి ఆత్మ హే శరీర్ నహి. చదువుకునేది ఆత్మ, శరీరం కాదు. పరంతు దేహాభిమాన్ హోనే కే కారణ్ సమస్య హే ఫలానా పడాతే హే. కానీ దేహాభిమానంలో ఇరుక్కున్న కారణంగా అనుకుంటారు, ఈరోజు ఫలానా అక్కయ్య మురళి చెప్తున్నారు, ఈరోజు ఫలానా టీచర్ మురళి చెప్తున్నారు. మురళి బాబాది. బాబా అంటారు, ఈ ఎదురుగా ఉన్న ఇన్స్ట్రుమెంట్ని మీరు చూడొద్దు. బ్రహ్మ బాబా ముఖారవిందం ద్వారా శివ్ బాబా డైరెక్ట్గా నాకు వినిపిస్తున్నారు అనే భావనతోనే వినాలి. తుమ్ బచ్చోं को जो पढ़ाने वाला है वह है निराकार. పిల్లలైన మీకు చదివించేవాడు నిరాకారుడు, వారి పేరు శివ. శివ్ బాబాకు అప్నా శరీర్ నహీ హోతా. మరి శివ్ బాబాకు తన శరీరం లేదు. और सब कहेंगे मेरा शरीर.
ఏ కిస్ని కహా, మిగతా అందరు కూడా ఇది నా శరీరము అని అంటారు. అలా నా శరీరం అనేది ఆత్మ కదా. आत्मा ने कहा यह मेरा शरीर है, बाकी वह सब है जिस्मानी पढ़ाइया. మిగతావన్నీ దైహిక చదువులే అంటున్నారు. ఇది ఆత్మకు సంబంధించిన చదువు. అనేక प्रकार की उसमें సబ్జెక్ట్ होती है. ఆ చదువుల్లో అనేక రకాల సబ్జెక్టులు ఉంటాయి. బిఏ ఆది కిత్నే నామ్ హై, బిఏ ఎంఏ ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి అంటున్నారు. ఆ చదువుల్లో ఒకరు చదివే సబ్జెక్ట్స్కి ఇంకొకరు చదివే సబ్జెక్ట్స్కి సంబంధమే లేదు. ఈ చదువు అలా కాదు. సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా చిన్నపిల్లలైనా యువకులైనా వృద్ధులైనా బోలి మాతలైనా ఎవరైనా సరే అందరికీ ఒకే చదువు, ఒకటే సబ్జెక్ట్. అర్థం చేయించడానికి ఇది 4 సబ్జెక్టులు అంటాం: జ్ఞానం, యోగం, ధారణ, సేవ. కానీ చదువులో వేరువేరుగా లేవు. అవన్నీ ఒక్క దాంట్లోనే ఉంటాయి, ఒక్క మురళిలోనే అన్నీ ఉంటాయి. इसमें एक ही नाम है, पढ़ाई भी एक ही पढ़ाते हैं. దీంట్లో ఒకటే పేరుంది, చదువు కూడా ఒక్కరే చదివిస్తున్నారు. ఏక్ హీ బాప్ ఆకర్ పడాతే హై, మరి ఒక్క బాబాని వచ్చి చదివిస్తున్నారు. మరి ఎంత జ్ఞాపకం చెయ్యాలి బాబాను. హమ్కో బేహద్ కా బాప్ పడాతే హై, ఉన్కా నామ్ క్యా హై, మనకి అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. మరి ఆ తండ్రి పేరేమిటి? ఏంటి శివబాబా పేరు? అనంతమైన తండ్రిని ఏమనాలి? శివ అంటారు. వారిని నామరూపాలకు అతీతుడు అన్నారు, కానీ పేరుంది, శివ అని పేరు ఉంది. మనుషులకైతే శరీరానికి పేరు ఉంటుంది. భగవంతునికి శరీరం సొంతది లేదు కాబట్టి ఆయన ఆత్మకే పేరుంటుంది. కహెంగే ఫలానే కా యహ్ శరీర్ హై, వైసే శివబాబా కా నామ్ నహీ హై. ఇది ఫలానా వారి శరీరము అంటారు. ఆ శరీరానికి శివబాబా అని పేరు లేదు, శరీరానికి శివబాబా అని పేరు లేదు. శివబాబా ఈ శరీరంలో ఉన్నారు అంటారు. శరీరంకి ఉన్న పేరేంటి? బ్రహ్మ, ప్రజాపిత బ్రహ్మ. జనరల్గా ఆత్మను పేరుతో సంబోధిస్తే అది ఆత్మ ఏ శరీరంలో ఉంటే ఆ శరీరానికి అదే పేరు అంటాం. కానీ ఇక్కడ శివబాబా సొంత శరీరం కాదు, ఆల్రెడీ ఆ శరీరానికి ప్రజాపిత బ్రహ్మ అనే పేరుంది. శివబాబా తన ఆత్మకున్న పేరే అది, శరీర పేరు కాదు. జబ్ పడాని ఆతే హై తో భీ నామ్ శివ్ హీ హై, వారు చదివించడానికి వచ్చినప్పుడు కూడా పేరు శివానే. ఈ శరీరం అయితే వారిది కాదు. భగవంతుడైతే ఒక్కరే, 10 మంది 12 మంది కాదు, వారైతే ఒక్కరే. మనుష్యులు 24 అవతారాలు అంటారు. బాబా చెప్తున్నారు, నన్ను ఎంత భ్రమింపజేశారు మీరు. పరమాత్మని రాయిలో రప్పలో అన్నింటిలో ఉన్నావని చెప్పేశారు. సరే, ఇన్ని అవతారాలు ఎక్కడ తీసుకున్నాను అంటారు బాబా. 4 యుగాల్లో 24 సార్లు అంటే ఒక్కో యుగానికి 6 సార్లా, లేదా ఒక యుగంలో 10 సార్లు, ఒక యుగంలో కొన్ని తక్కువ సార్లా? ఏంటన్నట్టు ఆ లెక్క ఎలా కుదురుతుంది? పరమాత్మని రాయిలో రప్పలో ఉన్నావని అన్నారు. భక్తి మార్గంలో అయితే తను భ్రమిస్తూ భగవంతుని కూడా భ్రమింపజేశారు. అంటే భగవంతుని కూడా అంతటా ఉన్నాడని చెప్పేశారు. డ్రామా అనుసారంగా అనేక రకాలుగా భ్రమించారు. పరమాత్మ को टिक कर भीतर सब में कह दिया है, उनके बात करने का ढंग कितना शीतल है. కానీ శివబాబా చూడండి, డ్రామానుసారంగా బాబా మాట్లాడేటువంటి విధానం ఎంత శీతలంగా ఉంది. నన్ను ఇలా చేశారు అని కూడా బాబా ఎంత శుతిమెత్తగా చెప్తారు. బాబా కఠోరంగా కోపంగా ఏమీ చెప్పరు, డ్రామా అనుసారంగానే జరిగింది అంటారు. ఏమి మనపైన వ్యక్తిగతంగా కోపమైతే బాబా ప్రదర్శించరు. समझाते हैं मेरे ऊपर सबने कितना अपकार किया है, मेरी कितनी ग्लानि की है. అర్థం చేయిస్తారు బాబా, నా పైన అందరూ కలిసి ఎంత అపకారం చేశారు, నాకు ఎంత గ్లాని చేశారు. మనుష్యులు అంటారు మేము నిష్కామ సేవ చేస్తాము అని. బాబా, నేను తప్ప ఎవ్వరూ నిష్కామ సేవ చేయలేరు.
ఎవరు ఏది చేసినా ఫలమైతే పొందుతారు. అందరికీ ఫలం లభిస్తుంది. మీరు చేసిన దానికి ఫలం పొందుతున్నారు. గాయనం ఉంది కదా, భక్తికి ఫలం భగవంతుడు ఇస్తారు అని. ఎందుకంటే భగవంతుడు జ్ఞానసాగరుడు. భక్తిలో అర్ధకల్పం వరకు మీరు కర్మకాండాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు జ్ఞానం నడుస్తుంది. జ్ఞానంలో చదువుకుంటున్నారు. చదువు లభించేది కూడా ఒక్కసారి, అది కూడా ఒక్క బాబా ద్వారానే. బాబా పురుషోత్తమ సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే వచ్చి పురుషోత్తమంగా తయారు చేస్తారు. ఇది జ్ఞానం, అది భక్తి. అర్ధకల్పం మీరు భక్తి చేస్తారు. अब जो भक्ति नहीं करते हैं उनको वहम पड़ता है कि पता नहीं भक्ति नहीं की तब फलाना मर गया, बीमार हो गया, परंतु ऐसे है नहीं. ఇప్పుడు మీరు భక్తి చెయ్యట్లేదు. భక్తి అనేది పాత్ర కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏదైనా జబ్బు చేస్తే కొందరికి వెంటనే అనుమానం వస్తుంది. నేను పూజ చేయడం ఆపేశాను కదా, అందుకే ఇలా జరిగిందేమో, ఆ దేవుడికి కోపం వచ్చిందేమో, లేకపోతే ఆ దేవి నా పైన ఇలా కోపాన్ని ప్రదర్శిస్తుందేమో, అందుకే మా ఇంట్లో చనిపోయారు, అందుకే వీళ్ళకి జబ్బు చేసింది అని ఇలా అనుమానపడతారు. పాప అన్నారు అలాంటిది ఏమీ లేదు, అలా ఏమీ జరగదు. बाप कहते हैं बच्चे तुम पुकारते आए हो कि आप आकर पतितों को पावन बनाए सबकी सद्गति करो. బాబా అన్నారు, మీరు పిల్లలు నన్ను పిలుస్తూ వచ్చారు, మీరు వచ్చి పతితంగా ఉన్న మమ్మల్ని పావనంగా చేసి సద్గతిని ఇవ్వండి అని. తో అబ్ మే ఆయా హూ, మరి అందుకే ఇప్పుడు నేను వచ్చాను. భక్తి అలగ్ హే, జ్ఞాన్ అలగ్ హే. భక్తి వేరు, జ్ఞానం వేరు. भक्ति से आधा कल्प होती है रात, ज्ञान से आधा कल्प के लिए होती है दिन. భక్తిలో అర్థకల్పం కోసం రాత్రి, జ్ఞానంలో అర్థకల్పం కోసం పగలు అంటున్నారు. రామరాజ్యం మరియు రావణ రాజ్యం రెండు బేహద్దులో ఉన్నాయి. దోనోं का టైం బరాబర్ హే, రెండిటి సమయం కూడా ఈక్వల్గా ఉంది అంటున్నారు. ఈ సమయంలో అందరూ భోగిగా ఉన్న కారణంగా మనుషులు రోగిగా అవుతున్నారు. రోగిగా అవుతే మృత్యు వెంటాడుతుంది తొందరగా, అలా ఆయుష్ తగ్గిపోతుంది అంటున్నారు. వృద్ధి అధికంగా జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. तुम जानते हो इतनी बड़ी दुनिया को कम करना तो बाप का ही काम है. మీకు తెలుసు ఇంత పెద్ద ప్రపంచాన్ని తగ్గించడం అయితే ఇది బాబా యొక్క కర్తవ్యమే. బాప్ ఆతే హీ హే కమ్ కర్నే. బాబా వచ్చేదే తగ్గించటానికి. పుకార్తే భీ హే బాబా ఆకర్ అధర్మ వినాశ్ కరో. అందరూ పిలుస్తూ ఉన్నారు, బాబా వచ్చి అధర్మాన్ని వినాశనం చేయండి. అధర్మ వినాశ్ కరో అర్థాత్ సృష్టికు కమ్ కరో. అధర్మాన్ని వినాశనం చెయ్యడము అంటే సృష్టిని తగ్గించండి అని చెప్పటం. ప్రపంచానికైతే ఈ విషయాలు తెలీదు. బాబా ఎలా తగ్గిస్తారు అనేది, ఎలా ఇంతమంది మనుష్యులు ఎక్కడికి వెళ్ళిపోతారు, కొద్దిమంది ఎలా ఉంటారు అనేది తెలియదు. बाकी सब आत्माएं अपने घर चली जाती है, फिर नंबरवार पाठ बजाने आती है. మిగతా ఆత్మలందరూ తమ ఇంటికి వెళ్తారు, తర్వాత నెంబర్ వారీగా పాత్ర వహించేందుకు వస్తారు. नाटक वाले भी अपना धंधा करते हैं, फिर समय पर नाटक में आ जाते हैं पाठ बजाने. నాటకం ప్రదర్శించే వారు కూడా తమ వ్యాపారం చేసుకుంటారు, సమయానికి నాటకం చేయడానికి వస్తారు. జనరల్గా చూడని నాటకాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, యాక్టర్స్గా ఉంటారో, వాళ్ళు కూడా సెల్ఫ్ బిజినెస్లు ఏవో పెట్టుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. మధ్య మధ్యలో సమయం తీసి యాక్టింగ్ కోసం, నాటకాల ప్రదర్శన కోసం వస్తారు. తుమారా భీ ఐసే హీ హై, మీది కూడా అలాగే అంటున్నారు. పిచాడి మీ జిన్కా పాఠ్ హై వో పిచాడి మీ ఆతే హై.
చివరిలో ఎవరి పాత్ర ఉంటే వారు అప్పుడు వచ్చేస్తారు. जो पहले पहले शुरू की पाठदारी है वह सतयुग आदि में आते हैं. స్టార్టింగ్ నుండి పాత్ర ఉన్న వాళ్ళు సత్యుగంలో వస్తారు. पिछाड़ी वाले देखो तो अभी आते ही रहते हैं. टाल टालिया पिछाड़ी तक रहती है, आती रहती है. చివర్లో వచ్చే వాళ్ళు చూడండి ఇప్పటి వరకు ఇంకా వస్తూనే ఉన్నారు. కొమ్మలు రెమ్మలన్నీ ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అంటున్నారు. इस समय तुम बच्चों को ज्ञान की बातें समझाई जाती है और सवेरे याद में बैठते हो वह है ड्रिल. ఈ సమయంలో పిల్లలైన మీకు జ్ఞానం విషయాలను అర్థం చేయించడం జరుగుతుంది. ఉదయమే మీరు బాబా స్మృతిలో కూర్చుంటారు. దాన్ని డ్రిల్ అంటారు. ఆత్మకు అప్నే బాప్కు యాద్ కర్నా హై. ఆత్మ తన తండ్రిని జ్ఞాపకం చేయాలి. యోగాక్షర్ చూడదు, యోగం అనే పదం వదిలిపెట్టండి అంటున్నారు. ఇస్మే మూంజతే హై कहते हैं हमारा योग नहीं लगता है. ఇందులో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొందరు అంటారు నాకు అసలు యోగం కుదరదు అని. बाप कहते हैं अरे बाप को तुम याद नहीं कर सकते हो, क्या ये अच्छी बात है. బాబా అంటారు అరే పిల్లలు మీరు తండ్రిని జ్ఞాపకం చేయరా, ఇదేమైనా మంచి విషయమా. యాద్ నై కరేంగే తో పావన్ कैसे बनेंगे. తండ్రిని జ్ఞాపకం చేయకపోతే పావనంగా ఎలా అవుతారు. బాబా అయితే ఉన్నదే పతిత పావనుడు. బాబా వచ్చి డ్రామా యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇది వెరైటీ ధర్మం, వెరైటీ మనుష్యుల వృక్షం. మొత్తం సృష్టిలో మనుష్య మాతృలందరూ పాత్రధారిగా ఉన్నారు. ఎంతమంది మనుష్యులు ఉన్నారు లెక్క తీయండి. ఒక సంవత్సరంలో కోట్ల మంది జన్మ తీసుకుంటున్నారు. మరి అంత స్థలం ఎక్కడుంది జీవించడానికి, తినడానికి ఆహారం ఎక్కడుంది అంతా. బాబా అంటారు నేను వచ్చిందే మొత్తం అన్నిటినీ లిమిట్ చేయడానికి, లిమిటెడ్ నంబర్గా చేయడానికి బాబా వచ్చారు. పైనుండి ఎవరెవరైతే ఆత్మలు క్రిందకు వస్తున్నాయో వాళ్ళందరూ చివరి వరకు ఉంటారు. లాస్ట్కి ఇల్లు ఖాళీ అవుతుంది అనే టైంకి క్రింద నుండి బాబా పైన నింపుతారు. మళ్ళీ ఏదైతే మిగిలిపోయిన ఆత్మల యొక్క పాత్ర ఉందో అదే ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి. శరీరాలు అందరివి మారుస్తూ ఉన్నారు. వెంటనే కూడా శరీరాలు మారుస్తున్నారు. ఒక జన్మ తీసుకుంటారు, మళ్ళీ కల్పం అదే జన్మలో రావాల్సింది. ఇప్పుడు ఒక్క జన్మ తీసుకున్న వాళ్ళు కూడా కల్పం రావాలి జన్మ తీసుకునేందుకు. ఈ వరల్డ్ డ్రామా ఎలా నడుస్తుంది ఇది పిల్లలు మీకు తప్ప ఇంకెవరికి అర్థం అవ్వదు. బాబా కూడా పిల్లలైన మనకే అర్థం చేయిస్తున్నారు. పిల్లలు కూడా నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటున్నారు. అనంతమైన నాటకం ఎంత గొప్పది, ఎంత అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయి ఇందులో. అనంతమైన తండ్రిని జ్ఞాన సాగరుడు అంటారు. బాకీతో సబ్ లిమిటెడ్ హై. మిగతా అంతా కూడా లిమిటెడ్గా ఉంది. వేద శాస్త్రాది కుచ్ బనాతే హే జాస్తితో కుచ్ బనేగా నహీ. వేదాలు శాస్త్రాలు ఇవన్నీ తయారు చేస్తారు, అధికంగా అయితే ఏమి తయారవ్వవు కదా అంటున్నారు. మీరు రాస్తూ ఉండండి, మొదటి నుండి తీసుకొని చివరి వరకు చాలా పెద్ద గీతనే తయారవుతుంది అంటున్నారు. సబ్ చెప్తా జాయ్ తో మకాన్ సే భీ బడా గీతా బన్ జాయ్. బాబా ఇప్పటి వరకు వినిపించిన మురళీలన్నిటినీ మీరు ఒకవేళ ముద్రిస్తే, ఒకటే పుస్తకంగా ముద్రిస్తే ఎంత పెద్ద గీత అవుతుంది, ఒక పెద్ద భవనం అంతా అవుతుంది అంటున్నారు. ఇప్పుడున్నటువంటి గీతలో 750 శ్లోకాలు. 750 × 4 వేయండి. ఒక్కో శ్లోకంలో 4 లైన్లు కదా, ఎంత అవుతుంది? ఒక 3000 అవుతుంది. 3000 లైన్లు. బాబా అయితే 3000 లైన్లు కాదు, 3000 పుస్తకాలు కూడా తక్కువ అవుతాయి. బాబా చెప్పినవి 48 సంవత్సరాల అవ్యక్త మురళీలు ఉన్నాయి. బాబా 48 సంవత్సరాలు అవ్యక్త పాలన ఇచ్చారు. మరి అవే చాలా పుస్తకాలు ఉన్నాయి. అలా కాక ఇంకా సాకార మురళి ఒక 5 సంవత్సరాలవి, రోజు రెగ్యులర్గా 4 పేజీలు, 4 లైన్లు కాదు, ఒక మురళి 4 పేజీలు. అలా ఎన్ని అవుతాయి?
బాబాని ఒకటే తయారు చేయడం కష్టమవుతుంది. అన్నిటినీ ముద్రిస్తే ఒక భవనం కన్నా పెద్ద గీత అయిపోతుంది. అందుకే దీనికి మహిమ జరిగింది. సముద్రాన్నంతా సిరగా చేసుకొని, భూమి ఆకాశాన్ని పేపర్గా చేసుకొని, చెట్లన్నిటినీ కలములుగా వాడుకొని రాసిన ఈ జ్ఞానం తరగదు అంటారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు, జ్ఞానం లభించింది. జ్ఞానంలో మీరు అన్నీ తెలుసుకున్నారు. కల్పం మీరు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇందులో ఎక్కువ తక్కువ అనేది ఏమీ ఉండదు. ఎవరెంత పురుషార్థం చేస్తే వారు అంత ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు, నేను ఎంత పురుషార్థం చేస్తూ ఉన్నాను, ఎలాంటి పదవి పొందడానికి యోగ్యంగా అవుతున్నాను అని. ఎందుకంటే స్కూల్లో కూడా నంబర్ వారీగా పరీక్షలను పాస్ చేస్తారు కదా. మరి సూర్యవంశస్థులుగా, చంద్రవంశస్థులుగా కూడా బాబా పిల్లలు తయారవుతున్నారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారిని బాబా చంద్రవంశస్థులు అంటారు. కొందరికి అసలు తెలియదు రామునికి బాణం ఎందుకు ఇచ్చారు అనేది. ఎందుకు ఇచ్చారు రామునికి బాణం? అసలు రామునికి బాణం ఎందుకు చూపిస్తున్నారు అనేది అర్థం కాదు. కొందరు ఏమంటారంటే దేవతలందరూ ఒకేలాగా ఉన్నారు కదా, మరి రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణలకి, సీతారాములకి తేడా కనిపించాలి కదా. అందరు గుర్తుపట్టేది రాముని బాణం ఉంటేనే కదా, అందుకని బాణం గుర్తిచ్చాము అంటారు. మరి బాబా ఎందుకని చెప్తున్నారు? మారామారికి హిస్టరీ బనాది హే. బాబా అన్నారు, మీరే రాముని యొక్క చరిత్రలో మొత్తం హింసను రాసేశారు. యుద్ధం చేసినట్టుగా, రావణుని ఓడించినట్టుగా రాశారు కదా. ఈ సమయంలో మొత్తం అంతా మారణ హోమమే ఉంది. మీకు తెలుసు ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలం పొందుతారు. ఎవరైనా హాస్పిటల్ తయారు చేస్తే తర్వాత జన్మలో దీర్ఘాయుష్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. కొందరు ధర్మశాల, స్కూళ్ళు కట్టిస్తారు, వారికి అర్థకల్పం కోసం సుఖం లభిస్తుంది. ఇక్కడికి మీరు పిల్లలు వచ్చినప్పుడు బాబా అడుగుతారు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అని. అప్పుడు చెప్తారు, 3 లౌకికం పిల్లలు, 1 శివ్ బాబా అంటారు. ఎందుకంటే వారు వారసత్వాన్ని ఇస్తున్నారు, తీసుకుంటున్నారు కూడా. ముందు తీసుకోవడమా, ఇవ్వడమా? ముందు శివబాబా మన దగ్గర వారసత్వం తీసుకుంటారు, తర్వాత ఇస్తారు. ముందు బాబాకు మనం ఇవ్వాలి వారసత్వం, తర్వాత మనం బాబా నుండి తీసుకోవాలి. లెక్క ఉంది కదా. వారు నిజంగా చెప్పాలంటే తీసుకునేదేమీ ఉండదు. వారైతే దాత, ఇచ్చేవారే. పిడికెడు బియ్యం ఇచ్చేసి మీరు ఎవరికైనా, మీకు వాళ్ళు మెహల్, మొత్తం పెద్ద మెహలే రాసి ఇచ్చేసారనుకోండి, అప్పుడు మీరు నేను వాళ్ళకి నా పిడికెడు బియ్యం ఇచ్చాను, నా బియ్యం ఇచ్చాను అంటారా? నేను బియ్యం ఇస్తేనే కదా ఇచ్చింది అని అంటారా? ఇచ్చింది పిడికెడే. పిడికెడు బియ్యం అంటే ఎన్ని ముద్దలు వస్తుంది అన్నం చెప్పండి? చాలా తక్కువే. బియ్యం అనొచ్చు, అటుకులు అంటారు. ఇంకా అటుకులు అయితే అసలు ఏమి లేనట్టే. బియ్యం పిడికెడైనా కొంచెం అన్నం ఎక్కువే అవుతుంది, కానీ పిడికెడు అటుకులు ఇచ్చి పెద్ద మెహల్ తీసుకోవడం అంటే మనం ఇచ్చామని చెప్తామా? అక్కడ వాళ్ళు ఫ్రీగా నాకు ఇచ్చారు అని తీసుకున్నాను అని అంటారా? బాబా అంటారు, మీరిచ్చింది నేను ఇచ్చిన దాని ముందు అసలు మీరు ఇవ్వనట్లే లెక్కకు వస్తుంది. ఎందుకంటే భగవంతుడేమి తన కోసం తీసుకోరు కదా. బాబా అయితే దాత, ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు. అందుకే బాబా గుర్తు చేయిస్తున్నారు, చావల్ ముట్టి దేకర్ తుమ్ మెహల్ లే లేతే హో ఇసిలియే భోలేనాథ్ హై. పిడికెడు అటుకులు ఇచ్చేసి మెహల్లు తీసుకుంటారు మీరు, అందుకే బాబా భోలానాథుడు, పతిత పావన జ్ఞాన సాగరుడు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, భక్తిలోని శాస్త్రాలన్నింటి సారం నేను అర్థం చేయిస్తున్నాను. భక్తికి ఫలము అర్థకల్పం కోసం లభిస్తుంది. సన్యాసులు అంటారు ఈ సుఖాలన్నీ కాకిరెట్టతో సమానమైనవి అని. అందుకే ఇల్లు వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతారు. అంటారు మాకు ఈ స్వర్గ సుఖాలేమీ అవసరం లేదు అని. మరి మళ్ళీ నరకంలోని రావాల్సి వస్తుంది.
మాకు మోక్షం కావాలి అని అంటారు. స్వర్గానికి వెళ్ళినా ఏం లాభము, మళ్ళీ నరకంలోకే రావాల్సి వస్తుంది కదా. కాబట్టి మాకు అసలు ఈ స్వర్గం నరకం రెండో వద్దు, మాకు మోక్షమే కావాలి అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది అనంతమైన నాటకం, నాటక చక్రం ఇది. ఇందులో ఈ చక్రం నుండి ఎవరు విడిపించుకోలేరు. తయారవుతున్నది. అందుకే పాడుతూ ఉంటారు, తయారవుతూ ఉన్నది, ఇప్పుడు కొత్తగా తయారయ్యేది ఏమీ లేదు అంటారు. కానీ భక్తి మార్గంలో చింతించాల్సి వస్తూ ఉంటుంది. ఏదైతే పాస్ట్ గడిచిపోయిందో అది మళ్ళీ జరుగుతుంది. అయ్యో నేను ఇంత కష్టాన్ని పొందానే ఈ జన్మలో అనుకుంటే మళ్ళీ కష్టం ఉంటుందా తర్వాత జన్మలో, అంటే తర్వాత కల్పంలో కూడా మళ్ళీ ఇవన్నీ చూస్తానా అని బాధపడుతూ ఉంటారు. నిజానికి ఏ కల్పం ఆ కల్పంలో కొత్తగానే అనిపిస్తుంది మనకి. అంతకుముందు పొందాను కాబట్టి ఇప్పుడు పొందుతున్నానని ఏమైనా అనిపిస్తుందా? అనిపించట్లేదు కదా. సేమ్ నెక్స్ట్ కల్పం వచ్చాక కూడా అంతే. అప్పుడేమీ మళ్ళీ గతంలో పొందాను కాబట్టి ఇప్పుడు పొందుతున్నానని అనిపించదు. కేవలం ఆరాటం ఎక్కువ, ఫ్యూచర్లో మళ్ళీ ఇదేనా అని ఫీల్ అవ్వడం తప్ప యాక్చువల్గా ఏమీ మనకి గుర్తుండదు. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. 84 జన్మల చక్రంలో మీరు తిరుగుతారు. ఇది ఎప్పుడు ఆగిపోదు, తయారవుతున్నటువంటిది. ఇందులో మీరు పురుషార్థంను ఎలా ఎగరగొట్టగలుగుతారు అంటున్నారు. తుమారే कहने से तुम निकल नहीं सकते हो. మీరనడంతో మీరు దీని నుండి బయటపడలేరు అంటున్నారు. మోక్షాన్ని పొందడం, జ్యోతిలో కలిసిపోవడం, బ్రహ్మతత్వంలో లీనమవడం ఇవన్నీ ఒక్కటే అంటున్నారు. భిన్న మతాలు ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి. ఇంకా ఏమంటారు భగవంతుని, నీ గతి మతం నీకే తెలియాలి అంటారు. భగవంతుని విషయంలో అన్ని అలాంటివే చెప్పారు. కానీ బాబా చాలా సాఫ్ట్గా వాటిని మనకి చెప్తున్నారు. ఎంత శీతలమైన రీతిలో, పిల్లలు మీరు నన్ను ఇలా అన్నారు, ఇలా అనకూడదు కదా అనుకుంటూ ప్రేమగా చెప్తున్నారు. మీ శ్రీమతంతోనే సద్గతి లభిస్తుంది అంటారు భగవంతుని. మరి ఆ శ్రీమతం ఏమిటో మీకే తెలియాలి అంటారు. మీరు రండి, మీరు వచ్చినట్లయితే మమ్మల్ని పావనంగా చేస్తారు, మా గురించి కూడా చెప్తారు అని అంటారు. మీరు ఈ చదువుకున్నాక సద్గతి జరుగుతుంది. ఇంకా సద్గతిలోకి వెళ్ళాక ఎవరు నన్ను పిలవరు అంటున్నారు. ఈ సమయంలో అందరిపైన దుఃఖాల పర్వతాలు పడుతున్నాయి, రక్తపు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, ఎటు చూసినా రక్తపు ఆట నడుస్తుంది. గోవర్ధన పర్వతాన్ని కూడా చూపించారు కదా, దానిని ఎత్తడంలో అందరూ సహయోగం ఇచ్చారు. కృష్ణుడు చిటికన వేలును పెట్టినట్టుగా అక్కడ చూపిస్తారు. కానీ ఎవరి చేతిలో ఏది ఉంటే దాంతో దాన్ని నిలిపే ప్రయత్నం చేశారు. కర్రలు కొందరు పెట్టారు, చేతులు కొందరు పెట్టారు, అన్ని రకాల ప్రయత్నాలు, అందరూ సహయోగం ఇచ్చారనే దానికి గుర్తు అది. వేలుతో పర్వతాన్ని ఎత్తినట్టు చూపించారు కదా, దీని అర్థం మీరే తెలుసుకుంటున్నారు. మీరు కొద్దిమంది పిల్లలు దుఃఖాల పర్వతాలని తొలగించుకుంటున్నారు, దుఃఖం కూడా సహించుకుంటారు. మీరు వశీకరణ మంత్రమును అందరికీ ఇవ్వాలి అంటారు. తులసీదాస్ చందనమును అరగదీస్తున్నారంట. భక్త రామదాసు ఎంత ఫేమస్, ఇటు సౌత్ వైపు నార్త్ వైపు తులసీదాస్ని చూపిస్తారు. రాముని భక్తుడు, రాముని స్మరణలో ఎంత పెద్ద కావ్యము, రాముని యొక్క గుణగణాలని రాస్తూ ఉంటాడు. తర్వాత ఎదురు చూస్తూ ఉంటాడు, రాముడు వస్తాడు నా కోసం, రాముడు వస్తాడు, నేను ఆ రాముడికి తిలకం పెట్టాలి అని చందనంను అరగదీస్తూ ఉంటాడు. రాముడు వస్తే తిలకం పెడతాను. అయితే ఎంతగా రాముని యొక్క ప్రేమలో స్మరణలో లీనమైపోతాడంటే నిజంగా రాముడు ఎదురుగా వస్తాడంట. కానీ ఆయన కళ్ళే తెరవడు. బాబా అన్నారు, నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను, మీకు రాజ్య తిలకముని ఇస్తున్నాను నేను అంటున్నారు. మీకు రాజ్యం కోసమే చదివిస్తున్నాను. మరి మీరందరూ మీ శ్రమతో రాజ్య తిలకాన్ని తీసుకుంటారు. రాజయోగంతో రాజ్యం లభిస్తుంది. మరి చదివించేవాడైతే బాబా ఒక్కరే. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారు, ఇదేం దర్బార్ కాదు.
దర్బార్ అని దేన్ని అంటారు? రాజు ఉండి మెహల్ ఉంటే మహారాజా మహారాణి, అది దర్బార్ అంట. ఇది పాఠశాల. బాబా అర్థం చేయిస్తారు. బ్రాహ్మణి వికారిని తీసుకొని రావడానికి లేదు. ఏ బ్రాహ్మణులు కూడా అపవిత్రంగా ఉన్న వారిని బాబా మిలనానికి తీసుకెళ్ళకూడదు. పతితంగా ఉన్నవారు వాయుమండలాన్ని చెడిపేస్తారు. అందుకే అలౌ చేయడం జరగదు. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడే బాబా అనుమతిని ఇస్తారు. ఇప్పుడు కొంతమందిని అలౌ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడి నుండి వెళ్ళాక పతితంగా అవుతే ధారణ జరగదు. ఇది ఎవరికి వారు శ్రాపించుకోవడమే, తనని తాను శాపం పెట్టుకోవడమే. మధుబన్లో ముందేమో పవిత్రంగా ఉండి బాబాను కలుస్తానని కలిసి, తర్వాత వచ్చాక మళ్ళీ ఇంకా అయిపోయింది కదా మిలనం అని పతితంగా అవుతే తనను తాను శపించుకోవటమే. ఈ విధంగా గరుడ పురాణంలో చాలా రోచకమైనటువంటి విషయాలను రాశారు. అంటే వికారాలంటేనే రావణ మతం. రాముని మతం వదిలేసి రావణ మతం పైన నడిచి వికారిగా అవుతే రాయిలాగా అవుతారు అని. మరి రామాయణంలో కూడా అహిల్య గురించి చెప్తారు కదా, అలా బాబా అంటారు వికారిగా అయిపోతారు, బుద్ధి రాయిగా మారిపోతుంది. అహిల్యాదేవి రాయిలాగా మారిపోయినట్టు చూపిస్తారు. ఇక్కడేమో బుద్ధి రాయిగా మారుతుంది. बाप कहते हैं मनुष्य मनुष्य ही बनता है, जानवर आदि नहीं बनता. బాబా చెప్తున్నారు మనుషులు మనుషులుగానే అవుతారు కానీ జంతువులుగా అవ్వరు. చదువులో ఎటువంటి అంధశ్రద్ధ యొక్క విషయం లేదు. ఇది మీ చదువు. స్టూడెంట్స్ చదువుకొని పాస్ అయి మంచిగా సంపాదించుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వశీకరణ మంత్రాన్ని అందరికీ ఇవ్వాలి. చదువు యొక్క శ్రమతో రాజ్య తిలకం తీసుకోవాలి. ఈ దుఃఖాల పర్వతాలను తొలగించడంలో తమ వేలు సహాయాన్ని అందించాలి. వశీకరణ మంత్రంను అందరికీ ఇవ్వాలి. చదువు యొక్క శ్రమతో రాజ్య తిలకం తీసుకోవాలి. ఈ దుఃఖాల పర్వతాన్ని తొలగించడంలో తమ వేలు సహాయం అందించాలి. సెకండ్ పాయింట్, సంగమ యుగంలో పురుషోత్తములుగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి. బాబాను జ్ఞాపకం చేసే డ్రిల్ చెయ్యాలి. ఇంకా యోగం యోగం అంటూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సంగం యుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. బాబాను జ్ఞాపకం చేసే డ్రిల్ చెయ్యాలి. అంతే తప్ప యోగం యోగం అంటూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా మంత్రం ఇవ్వమంటున్నారు, రాజ్య తిలకం తీసుకోండి. అలాగే బాబా కార్యంలో వేలు సహాయం ఇవ్వండి. మంత్రము, తిలకము, వేలు సహాయం. రెండో పాయింట్లో బాబా చెప్తున్నది జ్ఞాపకం. జ్ఞాపకం అనండి, డ్రిల్. ఇది మనసుతో బాబాని జ్ఞాపకం చేయడం, దీంతో పురుషోత్తమంగా అవుతారు. అంతేగాని యోగం యోగం నాకు యోగం చేయడం రావట్లేదు అలా యోగం అని అనకండి. జ్ఞాపకం అనేది రావడం అనేది ఏమి ఉండదు కదా. అంటే జ్ఞాపకాన్ని నేర్చుకోవాలి, జ్ఞాపకం ఎలా ఉంటుందో అలా అనరు కదా. జ్ఞాపకం అనేది సరళమైనది. वरदान, सेवा में विघ्नों को उन्नति की सीढ़ी समझ आगे बढ़ने वाले निर्विघ्न सच्चे सेवादारी भव. సేవలో విఘ్నాలను ఉన్నతికి మెట్టుగా భావించి ముందుకు వెళ్ళేటువంటి నిర్విఘ్న సత్యమైన సేవాధారి భవ. సేవలో విఘ్నాలను తమ ఉన్నతికి మెట్టుగా భావించి ముందుకు వెళ్ళేటువంటి నిర్విఘ్న సత్యమైన సేవాదారి భవ. వివరణ,
सेवा ब्राह्मण जीवन को सदा निर्विघ्न बनाने का साधन भी है और फिर सेवा में ही विघ्नों का पेपर भी ज्यादा आता है। సేవ అనేది బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా తయారు చేసేందుకు సాధనం. అలాగే విఘ్నాల పేపర్స్ కూడా అధికంగా వస్తాయి. నిర్విఘ్నంగా అవడానికి సాధనం సేవనే, విఘ్నాలు రావడానికి కూడా సేవనే మార్గం. సేవ ద్వారానే అనేక రకాల విఘ్నాలు కూడా వస్తాయి. నిర్విఘ్న సేవాదారిని సత్యమైన సేవాదారి అంటారు. విఘ్నాలు రావటం ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. వచ్చేవే ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు లేక పరీక్షలు అనుభవిగా తయారు చేస్తాయి. దీన్ని విఘ్నంగా భావించకుండా అనుభవం యొక్క ఉన్నతి జరుగుతుంది అనే భావంతో చూడండి. అప్పుడు ఉన్నతి యొక్క మెట్టు అనుభవం అవుతుంది మరియు ఇంకా ఇంకా ముందుకెళ్తారు. స్లోగన్ విఘ్న రూప్ నహి విఘ్న వినాశక్ బనో. విఘ్న రూపులుగా కాదు కానీ విఘ్న వినాశకులుగా కండి. విఘ్న రూపులుగా కాదు, విఘ్న వినాశకులుగా అంటే ఏదైనా విఘ్నం రావడానికి మీరే కారణం అవ్వకండి, మీరే ఒక విఘ్నం అవ్వకండి. కానీ వచ్చిన విఘ్నాన్ని తొలగించడంలో విఘ్న వినాశక స్థితిలో ఉండండి. ఈరోజు స్వమానం నేను సత్యమైన సేవాదారిని. సేవలో విఘ్నాలు వచ్చినా అది నా ఉన్నతికి ఒక మెట్టు అని భావించి ముందుకెళ్ళడమే చెయ్యాలి. సత్యమైన సేవాదారి అలా భావిస్తారు. ఓం శాంతి.